డెఫినెట్లీ మేము బాధ్యతగా పనిచేస్తాము. ఇది ఎక్కడ పొరపాటు జరిగింది అనేది తప్పకుండా మేము రివ్యూ చేసుకుంటాం. అంటే కమింగ్ టు అదర్ సబ్జెక్ట్, ఈ ఈ ఈ మధ్యకాలంలో ఇప్పుడు వస్తున్న అంశాలు ఏంటంటే వివేకానంద గారి అంశం ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే చాలామంది ఇందులో చనిపోతున్నారు. మొన్న వాళ్ళు ఇంట్లో పనిచేసే వ్యక్తి, ఆయనకి దగ్గరగా ఉన్న వ్యక్తి, ఆయన కూడా రంగన్న అనుకుంటాను, ఆయన కూడా వాచ్మెన్ రంగయ్య, ఆ రంగయ్య కూడా చనిపోవడం జరిగింది. దాని మీద కూడా వాళ్ళు వైఫ్ కావాలని ఎవరో చంపేశారని చెప్పి ఆవిడ చెప్తున్నది. సో చాలామందిలో ఉన్న డౌట్ ఏంటంటే ఇతను తప్పించుకున్నాడా, అసలు తప్పించేశారా, కొన్ని అంశాలు ఏమైనా బయటకు వస్తాయన్నది ఇది చాలా మందిలో ఉన్న అనుమానాలు. అంటే అనుమానం ఏం కాదు, మొదటి నుంచి అంటే ఈ కేసు దేశంలోనే మొదటి నుంచి మనం అనుకుంటున్నట్టు దేశంలోనే హై ప్రొఫైల్ కేసు. దాని గురించి చెప్పట్లేదు, ఓకే అది ఓకే, రంగయ్య అన్నది ఓకే, సిబిఐ చూస్తుంది. నేను బోరుగడ్డ అనిల్ బెయిల్ మీద తప్పించుకున్నాడా, తప్పించారా, ఇందాక అదే చెప్పాను. దీని వెనకాల వైసీపీ అనే పార్టీ హస్తం ఏమన్నా ఉందా, లేకపోతే లోపల అధికారుల పక్షంకు సంబంధించిన వ్యక్తులు ఏమన్నా సహకరించారా? ఇఫ్ దట్ ఈస్ ద కేస్, డెఫినెట్లీ మొత్తం అందరు బిహైండ్ ద బార్స్ వెళ్తారు, డెఫినెట్గా వెళ్తారు. బికాజ్ ఇది చిన్న విషయాలు కాదు. ఎందుకంటే బయట ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది పరిస్థితి, జైల్లో ఉన్నప్పుడు ఒక నిందితుడిగా ఉన్నప్పుడు, తను అక్యూజ్డ్గా ఉన్నప్పుడు, దట్టు ఒక పోలీసుల నిఘాలో ఉండాల్సిన నిరంతరమైన వ్యక్తి, దట్టు హైకోర్టు ఆర్డర్స్లో ఉన్నప్పుడు అలాగా మిస్ మేనేజ్మెంట్ జరగడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కోర్టు అనేది చిన్న విషయంగా తీసుకోదు. అదే చెప్తున్నాను. ఖచ్చితంగా ఒకవేళ పోలీసులు తప్పు చేశారా, ఎవరు తప్పు చేశారు, ఎవరు సహకరించారా, లేకపోతే నిజంగానే జరిగిందా, ఎక్కడ అది పొరపాటు దొరికిందనే విషయం మీద మాత్రం తప్పకుండా అటు ప్రభుత్వము, కోర్టు తీవ్రమైన చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. అందులో అనుమానం ఏమీ లేదు. తప్పించిన వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకు ఇందాక చెప్పినట్టు వాళ్ళకి మాత్రం దానికి నో ఎక్సెప్షన్స్. వెనక్కి రావాలి కదా వివేక్. ఇప్పుడు 11వ తారీఖున రావాలట, అతను ట్రేస్ అవుట్ లేదంటున్నారు, ఫోన్ పని చేయట్లేదు అంటున్నారు. చాలా వింతగా ఉంది ఇది. లేదు అంటే మొదట అతనికి సంబంధించిన కాంటాక్ట్స్, అతని ఎక్కడెక్కడ పరిసరాలు, అతనికి సంబంధించినవి మొత్తం తీసుకున్నారు పోలీసులు. సో ఆ సెర్చ్ అనేది జరుగుతోంది. హోప్స్ 11 కల్లా వస్తారు అనే ఉద్దేశంతోనే అనుకుంటున్నాము. ఆ లోపలే పట్టుకుంటారనేది మాకు పోలీసు వ్యవస్థ మీద మాకున్న నమ్మకము. ఆల్రెడీ మనకు తెలియకుండా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు 24 hours. ముఖ్యంగా ఏంటంటే అసలు ఈ సబ్జెక్ట్ అనేది ఇందాక చెప్పినట్టు మనకు బయటికి రాకోకుండా ఎలా ఆగిందనే దాని మీద మొట్టమొదటిగా అది కాన్స్పిరసీ ఏమన్నా ఉందా దీంట్లో అనేది మనము తేలాల్సిన అంశం. డెఫినెట్ గా దీని మీద దృష్టి అయితే పెడతాం వర్మ గారు. ఓకే సురేష్ సార్ చెప్పండి. సురేష్ ఏంటి బోరుగడ్డ అంశం? నేను చెప్పా, ఇప్పుడు బోరుగడ్డ అదేనే మేము ఆ పార్టీలో ఎప్పుడు కండువా కప్పుకోవాలా. ఆయన ఇప్పుడు ఈ రోజు కిరా కార్పి గారు మాట్లాడే మాటలు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అంటే కొన్ని సంఘటనలు ప్రజలు గమనిస్తున్నారు సార్. ఇప్పుడు అతని మీద చర్యలు తీసుకోకుండా ఇంకా కొనసాగిస్తున్నారు. అతను నోటికి వచ్చినట్టు నిన్న కూడా మాట్లాడాడు. ఇలాంటి వాళ్ళని ఇప్పుడు మేము కూడా ఎప్పుడు కూడా అతన్ని మా పార్టీకి సంబంధించిన వాళ్ళని మేము ఎప్పుడు ఊహం చేసుకోవాలా, అతను చెప్పలా, అతను వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పుకుంటూ వచ్చాడు. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అతని మీద ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఓకే, మేము కాపాడుకుంటే ఏం రాలేదు అతన్ని. అతని మీద దగ్గర 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3 రకాల కంప్లైంట్ల పైన ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. ఎక్కడ కూడా మేము అతన్ని ఉపేక్షించినటువంటి పరిస్థితి లేదు. రెండోది, ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కిరా కార్పి అనేటువంటి ఒక వ్యక్తి నోటికి వచ్చినట్లు ఇష్టారీతన రోజుకు ఒక రకంగా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారిని, వారి కుటుంబాన్ని, ఆయనని వ్యక్తిగతంగా విమర్శించడము, అవహేళనగా మాట్లాడడము ఈరోజు ఎంతవరకు సమంజసం? మరి ఆయన మీద ఎటువంటి చర్యలు ఉండవా? భవిష్యత్తులో ఎలా ఉంటుంది అతని పరిస్థితి అనేది కనీసం ఊహించుకోగలడా? ఈ రకమైనటువంటి తీరుతో ఇష్టారీతన పేటరేగిపోయేటువంటి కొంతమంది వ్యక్తులను ఎప్పటికప్పుడు కట్టడి చేసినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఎవరు కూడా ఆ రకంగా కూటమి పార్టీలో ఎవరు కూడా ముందుకు రాలేదు. ఒక్కరు కూడా కిరా కార్పిని మందలించినటువంటి పరిస్థితి లేదు, అతను కట్టడి చేసేటువంటి పరిస్థితి లేదు. రోజుకి ఒక రకంగా ఇష్టారీతన పేటరేగిపోతున్నాడు అతను. అసభ్య పదజాలం కానీ, మాటలు చాలా అశ్లీలకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ అతి జుగుత్సాకర రీతిలో అతని విధానము, అతని హావభావాలు, అతను రెచ్చగొట్టేటువంటి ధోరణి, ఇవన్నీ కూడా చాలా విపరీతమైనటువంటి పోకడలు. కాబట్టి కొంతమంది ఇలాంటి వ్యక్తులు ఉంటారు. దాన్ని ఎప్పటికప్పుడు కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది, పోలీసు అధికారులపైన ఉంది. ఇప్పుడు ఇలాంటి ముందస్తు జాగ్రత్త, ఇలాంటి కిరా కార్పి లాంటి వ్యక్తులను కూడా
ముందస్తుగా అతన్ని కట్టడి చేయడం మంచిదని మా ఉద్దేశం. రెండో విషయం, మీరు ఇందాక మాట్లాడుతూ లిక్కర్ అంశాన్ని కూడా మాట్లాడారు సార్. దాని మీద కూడా ఒక నా అభిప్రాయం ఏంటంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం పాలసీ ఏ రకంగా ఉండేదో ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రభుత్వమే మద్యం అమ్మకాలను చేపడుతూ దాని యొక్క ఆదాయాన్ని నేరుగా ప్రభుత్వానికి చేరవేసేటువంటి రీతిలో ఒక మంచి ప్రక్రియ. రెండో విషయం ఏంటంటే, ఎక్కడ కూడా మద్యం అమ్మకాలను విపరీతంగా అమ్మి మద్యాన్ని ఆదాయ వనరుగా చూడాలనేటువంటి భావన లేకుండా ఈరోజు పెరిగినటువంటి మద్యం అమ్మకాలని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అమ్మకాల మధ్య వ్యత్యాసం చూస్తే లెక్క అంటే వైన్ పైన దాదాపు అంటే విస్కీ బ్రాందీ లాంటి వాటి పైన 18% పెరిగింది అమ్మకాలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే. మరి బీర్లలో 40% పెరిగింది అమ్మకాలు. లెక్కలు చూసుకుంటే శాసన మండలిలో కూడా గణాంకాలు ప్రస్తావించినటువంటి సందర్భంలో 25 లక్షల కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అమ్మకాలుంటే దాదాపు 30 లక్షలను క్రాస్ చేసి అమ్మకాలు జరిగాయి. అంటే ఇక్కడ ప్రజారోగ్యం పైన ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా మళ్ళీ ఏమన్నా విమర్శిస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్యం విధానం పైన మాట్లాడేటువంటి అర్హత లేదు అంటారు. అంటే మద్యాన్ని కట్టడి చేసి ఎక్కడికక్కడ బెల్ట్ షాపులను తగ్గించి దీని మీద విపరీతమైనటువంటి అమ్మకాలతో జోరుగా ప్రజారోగ్యాన్ని గండికొట్టేటువంటి పరిస్థితిని కట్టడి చేసినందుకు మాకు అర్హత లేదా? ఓకే, నెక్స్ట్ సురేష్ ఏంటి వివేక గారి హత్యకి సంబంధించి రోజుకొకరు చనిపోతున్నారట. అసలు ఏం జరుగుతుంది? మీకు ఆ బాధ్యత ఉంది కదా, మీ కుటుంబ సభ్యులే కదా. ఇప్పుడు వివేక గారి హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏది? తెలుగుదేశం పార్టీ. మరి ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాళ్ళ నిజాన్ని దిగుదేల్చమని మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. ఆ హత్య జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకటే ధోరణి, నిజాలు నిగ్గుదేల్చండి. మేము ఎక్కడ కూడా దాని మీద వెనకడిగేయలేదే, ఎక్కడ కూడా మేము వేరే మాట మార్చినటువంటి పరిస్థితి లేదే. మా పార్టీ ఎప్పుడు కూడా ఒకే స్టాండ్. వాస్తవాలను వెలికి తీయండి. ఆ రోజు హత్య జరిగినప్పుడు ఉన్నటువంటి అధికార ప్రభుత్వమే తెలుగుదేశం. మరి వారు ఆ రోజు ఏమి నిజాలు వాస్తవాల్ని నిగ్గుదేల్చలేకపోయారంటే అందులో ఏముంది? అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆనాడు ఈ వాస్తవాలను ఏం నిగ్గుదేల్చింది? మా ప్రశ్న అదే. ఎప్పుడు కూడా ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం గురించి మాట్లాడకుండా పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ నిందను ఆపాదించడం అనేది సరైన పద్ధతి కాదు. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయక పట్టించుకుపోగా ఈ రోజు దాన్ని కేవలం రాజకీయ కోణంలోనే చూస్తూ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీన్ని ఒక రాజకీయంగా ఇబ్బంది కలుగజేయాలి, రాజకీయంగా నష్టాన్ని కలుగజేయాలి, ఇది ఒక అంశాన్ని తీసుకొని వచ్చి మొన్నటి ఎన్నికల్లో కూడా దీన్ని ఒక రాజకీయ అంశంగా ఉపయోగించుకొని లబ్ధి పొందారు. అంతేగాని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇతరులు ఎవరికి కూడా ఈ యొక్క హత్యతో సంబంధం లేదు. కేవలం దీంట్లో కుట్ర మాత్రమే దాగి ఉంది. గతంలో అధికార సంఘటన జరిగినప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మరి ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన 3 పార్టీలు తెలుగుదేశం పార్టీ కూడా ఒక భాగస్వామ్యం ఉంది. ఈ రోజు వాస్తవాలు తేల్చండి. ఎందుకు తాగుతారు? మేము ఎక్కడ కూడా దీని మీద అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు. రాజకీయంగా ఉపయోగించుకోవడానికి దీన్ని ఇంత ఇది చేస్తున్నారు తప్ప దీంట్లో ఎటువంటి ఇది కూడా లేదని చెప్పేసి నేను తెలియజేసుకున్నాను.